అరే పాశం యాదగిరి, మనిషి పుట్టుక పుట్టినవా, జంతువు పుట్టుక పుట్టినవా, పంది పుట్టుక పుట్టినవారా, మెంటల్ వెదవా? నేను ఈ మాటలు నేను ఎందుకు అంటున్నా అంటే మీరు కూడా లిమిట్స్ క్రాస్ అవ్వద్దు. ఎగ్జాక్ట్లీ నేను ఎందుకంటే అన్నాను నన్ను కొడితే నేను పడనన్నా, నీకు దండం పెట్టి చెప్తున్నా. నేను ఇది నిన్న మాట్లాడింది, నువ్వు పదే పదే నువ్వు కావాలని మమ్మల్ని రెచ్చగొడతా అంటే ఇది ఎక్కడి పద్ధతి అన్న? ఆయన కూడా అట్లా మాట్లాడకూడదు. ఇప్పుడు నువ్వు వయసులో పెద్దవు అనివి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దేని గురించి వచ్చిందన్న సామాజిక తెలంగాణ, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తానది ఎస్సీ ఎస్టీ బీసీలకి వెళ్ళి చేస్తాడు. ఏ ఒక లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చో ముఖ్యమంత్రి అయిపోదామనో లేకపోతే ఉప ముఖ్యమంత్రి అయిదామని పవన్ కళ్యాణ్ గారు రావట్లేదన్న. నన్ను ఒక ఉద్యమకారుని పట్టుకొని అరే పాశం యాదగిరి, నన్ను నువ్వు కిరాయి మనిషి అంటావురా? నువ్వు మనిషి పుట్టుక నేనారా? నువ్వు మీరు కూడా అట్లా అరే అనకండి పెద్ద అన్న. నేను ఏమంటున్నా అంటే అన్న, నేను ఒకటే అన్న, నేను ఏమంటున్నా రవణ ప్లీజ్ ఒక్క మాట రవణ, నేను ఒక మాట అన్నా, చిన్నోన్ని నువ్వు నన్ను తమ్ముడు అంటే నేను నిన్ను తమ్ముడు అన్నా అని అంటాను. అరే తమ్మి రారా అని భుజాలు వేసుకుంటే అదొక రకమైన ప్రేమ అంతే. నువ్వు నన్ను పట్టుకొని కాదన్నా నేను జైలుకు పోయినా బాధ అనిపిస్తుంది డెఫినెట్ అన్న, నేను జైలుకు పోయినా, నా పైన స్టూడెంట్ సైడ్ ఆర్డర్స్ లెక్క కూడా వచ్చినాయి అన్న. నేను పవన్ కళ్యాణ్ గారితో నడిచేది పేద ప్రజలకు మంచిగా ఉంటాడని చెప్పేసి, దాని తర్వాత దేశం గురించి ధర్మం గురించి అన్నాడు కాబట్టి ఆ ఒక్క సిద్ధాంతం పైన నేను నడుస్తున్నాను. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ ప్రాంతాన్ని ఏమైనా కించపరిస్తే నేను కూడా ఉండను, నాకు అవసరం లేదు. అంతే డెఫినెట్లీ అస్తిత్వం మనం కాపాడుకుంటాం కదా. నా అస్తిత్వం గురించి నేను ఇవాళ మేము తెలంగాణ తెచ్చుకునేది ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ గొంతుకులే. మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమొచ్చిందన్న? నన్ను పట్టుకొని ఒక సిద్ధాంతం ప్రకారం కొట్లాడుకున్నటోని అనేది ఏమంటావా? జనరేటర్ బ్యాచ్ ఏందో నీకు తెలియదా యాదగిరి? నేను ఇంకా మొత్తం చెప్పట్లేదు, జనరేటర్ నీకేందో తెలుసు. నేను నిన్నే అడుగుతున్నా, నేను మిగతా అంటలేను. కేసు ఏం కేసు ఎక్కడైంది? భువనగిరిలా బ్యాంకులకు సంబంధించింది. మాట్లాడదామా? బెంగళూరులో ఏమేం జరిగిందో మాట్లాడదామా? పెద్దోనివై ఉండి నువ్వు ఈ విధమైన మాట్లాడతావా? వయసు పెరిగింది కానీ ఇంగిత జ్ఞానం లేకుండా బుద్ధిహీనుడు లెక్క నువ్వు మాట్లాడితే ఎట్లా? నీ మేధా సంపత్తి ఎక్కడ పెట్టినావు? నీ బుర్ర పెరగాలి కదా. నాగేశ్వరరావు గారి మాటల కంటే నేను నీ మాటలు ఎక్కువ వినేటోని. నువ్వు గతంలో ఒక మాటలు అనుకునేటోని. నువ్వు మేధావివా? నువ్వు మేధావి ఎట్లయితావు? నువ్వు పెద్ద మనిషి ముసుగులో ఉండి బెంగళూరుకి ఎవరిని పంపించినావు? మాట్లాడదామా? నీకు దమ్ము ధైర్యం ఉందా? నన్ను కిరాయి మనిషి అంటావు. బహుజన బిడ్డల గురించి అని చెప్పి, దళిత బిడ్డల గురించి అని చెప్పి, గిరిజన బిడ్డల గురించి అని చెప్పి, ఉన్నత వర్గాలు ఉన్న పేద బిడ్డలకు కూడా, ఒక రెడ్డి మిత్రుని కూడా తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హాయంలో, గతంలో ఉన్న టీఆర్ఎస్ హాయంలో వికారాబాద్లో ఒక రెడ్డి మిత్రుని కూడా కొడితే నేను మాట్లాడినామన్నా. వామన్ రావు కేసు విషయంలో పైన మేము మాట్లాడినామన్నా. వామన్ రావు దంపతులు లగచర్ల విషయంలో మేము మాట్లాడినామన్నా. రైతులకు బేడీలేసినందుకు గాను మద్దతు ధర ఇవ్వకపోతే నేను మాట్లాడినా. సంగారెడ్డి జిల్లాలో ఇవ్వకపోతే నేను మాట్లాడినా. లక్ష్మీబాయి విషయంలో మేము మాట్లాడినాం. ప్రియాంకారెడ్డిని చంపివేస్తే మేము మాట్లాడినాం. లాకప్ డెత్ చేస్తే మేము మాట్లాడినాం. బుద్ధి లేని విధవ తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు కూడా విద్యార్థులు చనిపోయినారు. మా శవాలు తేలినాయి అన్న. ఒక భోజా నాయక్, ఒక ప్రవీణ్ నాయక్, వాడెవడో నాయక్ అంటాడట అన్న, వాడెవడో నాయక్ అట. తెలంగాణ వచ్చినాక కూడా మాకు మా విద్యార్థి నాయకులను పిలిచి మా కరాట్ రాజుకో, మా నెహ్రూకో, మా ఇంకొకరికో, నాకో ఏ ఒక్కరికైనా ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రా అన్న గత ప్రభుత్వంలో కానీ, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిండ్రా మాకు? మాలాంటి ఉద్యమకారులను పట్టుకొని మేము జైల్లోకి పోవాలి, మేము కేసులు వేసుకోవాలి, 10 సంవత్సరాలు ఇట్లా తిరగాలి. నువ్వు సీనియర్ అయితే కావచ్చు, నాకంటే ఒక 20 ఏళ్ళు నువ్వు పెద్ద కావచ్చు, నీకు 60 ఏళ్ళు అయినా కానీ నువ్వు పెద్ద కావచ్చు. పెద్దగా ఉన్నంత మాత్రాన్ని నువ్వు నన్ను తిడతావా అన్న? నువ్వు నన్ను తిడతావా? ఒక పిహెచ్డి స్కాలర్ని పట్టుకొని, అయిపోయినోడిని కూడా పట్టుకొని ఉద్యమాలు చేసినోడిని కిరాయి మనిషి అనొచ్చా? ఇది 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 నీ సంస్కారమా? అడ్డమైన బూతులు మాట్లాడేది మీరురా. మీకు 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 వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేరా మీకు? నేను బాధాప్త చెప్తున్నా, అతనికి అంటున్నా. నేను మొన్నటి దాకా మళ్ళీ గౌరవప్రదం అన్నా. మీరు నన్ను ఇప్పుడు నువ్వు కొడితే నేను పడనన్నా అన్న. ఇలా తల్లిదండ్రులు చంపుతలేరా అన్న డబ్బుల గురించి?
ఎన్ని హత్యలు అవ్వట్లేదన్న? తల్లిదండ్రులను తీసుకొని పోయి చంపుతానుగా. తమ్ముడి పైన అన్న ఎన్నిసార్లు కొడతాను, అన్న తిరగబడి కొట్లాడుకుంటలేరన్న? ఎన్ని పంచాయతీలలో కొట్లాడుకుంటారు? అరే నీ రాష్ట్రం విడిపోయింది, నీ పైన ఎప్పుడు మాట్లాడలేదు, నీ విగ్రహాల జోలికి రాలేదు, నీ రాష్ట్రంలో వేలు పెట్టలేదు, నీకు సంబంధించినది ఏ విషయం పైన మాట్లాడని హిందూ ధర్మం పైన మాట్లాడుతున్నారని ఆ రోజు మొత్తం పెట్టింది లెఫ్ట్ సంఘాలే కదా అన్న. ఆ రోజు కూర్చున్న పాశం యాదగిరి కావచ్చు కానీ, లేకపోతే పృథ్వీ కావచ్చు కానీ, పృథ్వీ ఇప్పుడు ఏదో పార్టీ పెడదామని అనుకుంటున్నాను. పృథ్వీని కూడా నేను ఏకవచనంతో నేను ఎప్పుడు మాట్లాడాను, పృథ్వీ అన్నానే అనుకొని మాట్లాడినా. నా నాయకుని పైన 2 సంవత్సరాల నుంచి మాట్లాడితే మీకు ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టినందుకే మీకు ఇంత మీరు ఇట్లా కాకా వికలం అవుతుంటే. అని మీరు కూడా ప్రెస్ మీట్ లో పరిధి దాడి మాట్లాడారు. పరిధి ఏందన్నా? నువ్వు నన్ను కొడితే నేను ముద్దు పెట్టుకోవాలన్నా? అన్నా నువ్వు నన్ను కొట్టన్నా బాంచంతో రాని అనుకుంటా, తొక్కి నారదీస్తాం, తమాషాలు చేయొద్దు అంటున్నా, తమాషాలు చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారి పైన విస్తృతమైన మాటలు మాట్లాడి నా పార్టీ నాయకుడు అతను. నేను పృథ్వీ గారిని కూడా నేను ఎప్పుడేమల్లే, పాశం యాదగిరిని కూడా నేను ఎప్పుడు అనలే, బక్క జర్సన్ అన్నని కూడా నేను ఎప్పుడు మాట్లాడలే. విమలక్కతోని గద్దరన్నతోని నేను రవి హిలియస్ హాస్పిటల్ ఉన్నప్పుడు గద్దరన్న లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు వచ్చిండ్రు. నేను మీటింగ్ పెట్టినప్పుడు నా మీటింగ్ దగ్గరకు వచ్చిన వాళ్ళు, నేను ఈవెన్ సిపిఐ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నా కానీ వీళ్ళతో నాకు మంచి సంబంధాలు. మీకు తెలియదు ఏముంది, ఎన్ఆర్ఎస్ హాస్టల్ దగ్గర, ఓల్డ్ పీస్ దగ్గర, న్యూ పీస్ దగ్గర వీళ్ళు ఉద్యమంలో వీళ్ళు అన్న మాట్లాడేది. రఘు పైన కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇన్ని జరిగినా కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు. మీరు నాయకుని పైన నువ్వు సంబంధం లేనోనికి సామాజిక తెలంగాణ గురించి ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్ తోని వచ్చినోనికి ఇట్లా మాట్లాడుతూ ఇది ఎక్కడి పద్ధతి అన్నా? నువ్వు నన్ను తిడతానంటే నేను ఇంకా ఏందన్నా ఇది?